सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब रियासती वजीर ट्रांसपोर्ट पन्नम प्रभाकर ने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि आवाम के आशीर्वाद से बनने वाली अवामी हुकूमत बहुत से प्रोग्राम जारी रखे हुए है। उन्होंने बताया कि आरटीसी में खवातीन के लिए अब तक 200 करोड़ मुफ्त टिकट मुकम्मल हो चुके हैं। 6,800 करोड़ रुपए का मुफ्त सफ़र किया गया। इसी तरह हम 200 यूनिट मुफ्त बिजली फराहम कर रहे हैं, जिससे लाखों ख़ानदान मुस्तफ़ीद हो रहे हैं। हम हैदराबाद के 15 असम्बली हलकों में नए राशन कार्ड तकसीम कर रहे हैं। हैदराबाद में तकरीबन 50,000 राशन कार्ड्स की तस्दीक मुकम्मल हो चुकी है, उन्हें तकसीम करेंगे। 2,80,000 यूनिट्स को 6 किलो बारीक चावल लेने का मौका मिला है। नए राशन कार्डों में 1,50,000 नए यूनिट्स के नाम आए हैं। राशन कार्ड सियासत से बालातर होकर काबिलियत की बुनियाद पर दिए जा रहे हैं। उन्होंने कहा कि तेलंगाना आने के बाद गुज़िश्ता 10 सालों में एक भी राशन कार्ड नहीं दिया गया है। उन्होंने कहा कि जुबली हिल्स के ज़ुम्मन इंतखाबात में बेहतर खिदमात और तरक्की के लिए हुक्मरान जमात को कामयाब बनाएं। हम उन लोगों के मसाइल हल कर रहे हैं जिन्हें गुज़िश्ता 10 साल से नज़रअंदाज किया गया था। उन्होंने वाज़ेह किया कि उम्मीदवार मुकामी जुबली हिल्स हल्के से होंगे। उम्मीदवार जो भी हों, सब मिलकर काम करेंगे। पार्टी फैसला करेगी कि टिकट किसको मिलेगा। ख्वाहिशमंद तमाम डिवीज़नों में होंगे, बाहर वालों को टिकट नहीं देंगे। हम सब मिलकर काम करेंगे और जुबली हिल्स में कांग्रेस का झंडा लहराएंगे। ప్రజల ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఉదాహరణకు 3 రోజుల కింద ఉచిత మహిళా బస్సు ప్రయాణానికి సంబంధించి 200 కోట్ల మంది మహిళలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తే 6,800 కోట్ల రూపాయల విలువ గల ఆ ప్రయాణ ఖర్చులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చింది, ఆర్టీసీకి ఇచ్చింది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ద్వారా అనేక లక్షల కుటుంబాలు విద్యుత్ భారం పడకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అనేక రకాలుగా రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, సన్నవడ్ల బోనస్ కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో దిగ్విజయంగా స్థలాలు ఉన్నాయి కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు అన్నీ కూడా గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి సంబంధించి నిన్న కూడా క్యాబినెట్లో గత ప్రభుత్వం ఉప్పల్లో ఉపాధి ఉంటే కొల్లూరులో ఇల్లు కట్టినారు, అక్కడికి పోకుండా ఖాళీ ఉన్నాయి, నిష్ప్రయోజనం అవుతూ ఉన్నాయి. అక్కడ ఇల్లు కట్టినప్పటికి కూడా 30,000 ఇల్లు ఖాళీ ఉన్నాయి. వాళ్ళ ఉపాధి ఇక్కడ, వాళ్ళ జీవితం ఇక్కడ, వాళ్ళ చదువు ఇక్కడ, వాళ్ళు ఉండేది ఇక్కడ. వాళ్ళకి ఎక్కడనో ఇల్లు ఇస్తే పోలేక, అందుకే ప్రభుత్వం స్పష్టంగా వాళ్ళు ఉండే దగ్గరనే ఇల్లు కట్టాలనే ఆలోచనతో ప్రజలను కొంత సమన్వయం చేసుకొని స్లమ్స్లన్నిటి కూడా ఎక్కడెక్కడైతే పేదలు ఉంటా ఉన్నారో, ఇల్లు కావాలంటా ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే ఆలోచన కూడా చేస్తూ ఉంది. స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడంతో పాటుగా లేని వాళ్ళకి కూడా ఏ విధంగా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా 2 రోజుల నుంచి 1వ తారీఖు నుంచి హైదరాబాద్లో ఉన్న 15 నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. 25వ తారీఖు నుంచి 10 లోపల రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేయమని క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న 15 నియోజకవర్గాల్లో దాదాపు 50,000 కొత్త కార్డులు వెరిఫికేషన్ అయి జారీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. 50,000 రేషన్ కార్డులు అంటే కుటుంబానికి 4 చొప్పున 5 చొప్పున దాదాపు 2,20,000 మంది పైన యూనిట్స్ 6 కిలోల సన్న బియ్యం తీసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్ నగర ప్రజలు కూడా పొందుతూ ఉన్నారు. అంతేగాక దాదాపు 1,50,000 కొత్త యూనిట్స్ అంటే రేషన్ కార్డుల యొక్క ఉన్న దాంట్లో నా పేరు మీద రేషన్ కార్డు ఉంటే 10 సంవత్సరాలుగా నా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే కూడా ఆ సంఖ్యను అందులో నమోదు చేసుకునేటువంటి అవకాశం లేకుండే ఈరోజు ఆ విధంగా 1,50,000 కార్డుల్లో దాదాపు 2,50,000 మంది పేర్లను నమోదు చేసుకున్నటువంటి కార్డులను కూడా ఇస్తూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా
అర్హతను బట్టి ఇప్పుడు కూడా ఇంకెవరైనా రేషన్ కార్డు రాలేదు, నాకు రేషన్ కార్డు కావాలనుకుంటే ఇప్పుడు కూడా అప్లికేషన్ చేసుకోండి. 1,00,000 మందికి ఇవాళ కూడా వెరిఫికేషన్ అవుతూ ఉంది. ప్రభుత్వం సానుకూలంగా 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత పడ్డ ఇబ్బందులను తొలగించాలని ఈ రేషన్ కార్డుల ప్రక్రియ చేస్తూ ఉంది. ఒకవైపు పేదలకు అవసరమైన ఇందిరమ్మ ఇళ్ళు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలా అనేక రకాల కార్యక్రమాలతో పాటుగా పేదల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి గురుకులాల్లో కూడా మెనూ ఛార్జీలు పెంచి, వారికి మెస్ ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్ళ విద్యకు కూడా అనేక రకాల కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని విధంగా పెద్దలకు మాత్రమే పరిమితమైంది అనుకునేటువంటి సన్న బియ్యాన్ని పేదలందరికీ ఇస్తూ ఉన్నది. ఇది గతంలో ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా దొడ్డు బియ్యం తినక తీసుకొని రీసైక్లింగ్ అయ్యే పరిస్థితి నుంచి ఇలా 100కి 100% సన్న బియ్యం వాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా అనేకమైనటువంటి ఫ్లైఓవర్సు, అండర్ పాసులు, ఎస్టీపీలు, డ్రైనేజీలు, పార్కులు, స్ట్రీట్ లైట్సు అనే విధంగా అన్ని రకాల ప్రజాహిత సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంబంధించి కృష్ణా కానీ గోదావరి నుంచి ఒక్క టీఎంసీ వాటర్ తెచ్చే ప్రయత్నం చేయలే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు గోదావరి జలాలు తెచ్చినా, కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకొచ్చినా కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ గోదావరి ఫేజ్ 2 కింద 15 టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరం పెరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఆ రోజు ఉన్నటువంటి 540 MLD వాటర్నే ఇప్పటికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకే అండర్ గ్రౌండ్ ఏదైతే వాటర్ హార్వెస్టింగ్ ఉందో దాన్ని పెంచుకోవాలని ఇక్కడ ఉన్న హైదరాబాద్ నివాసులందరూ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. గ్రీనరీ పెంచి ఢిల్లీలాగా కాకుండా హైదరాబాద్ కాలుష్య నివారణ నగరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా రింగ్ రోడ్డు లోపల ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. ఫ్రీ ఆఫ్ ట్యాక్స్ తోటి ఎంత ఉన్నా ఈవీ వెహికల్స్ అన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ లోపల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఓన్లీ ఈవీ, సిఎన్జి, ఎల్పిజి తప్ప ఇతర కాలుష్యానికి కారణమైన వాహనాలు నడవద్దనేటువంటి సంకల్పంతో పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుపోతా ఉంది. అందులో 1వ తేదీ నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రత్యేకించి జూబ్లీ హిల్స్కి సంబంధించి కొంత ఆకస్మిక అనుకోని కారణాల వల్ల ఉప ఎన్నిక వచ్చింది. మేము ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోలే. కానీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు తప్పకుండా ఆ ఉప ఎన్నికల్లో ప్రజలకు మెరుగైన సేవలు, అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాలనే విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాం. అందుకు సంబంధించి కార్యాచరణ బూతుల వారీగా మా పార్టీ ప్రజా సమస్యలు అన్ని రకాల కార్యాచరణతో ముందుకు పోతాం. దయచేసి ప్రజలకు ఏ సంబంధించిన సమస్య ఉన్నా గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై మీ సమస్యలు పరిష్కారం కాలేదు అనుకునేటన్నింటినీ ప్రజాపాలన ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాటిని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. తప్పకుండా ప్రజలు కూడా అధికారంలో ఇన్ని రకాల ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా, ఆశీర్వచనం ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్న ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో, సహచార మంత్రుల సహకారంతో ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి కొంత డాక్టర్ వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, అదేవిధంగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనతో ఇప్పటికే వేదిక మీద మా పెద్దలందరూ ఉన్నారు. అజరుద్దీన్ గారు, నవీన్ గారు, వెంకటస్వామి గారు, సంజయ్ గారు, మా శివసేన్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, అమిత్ గారు, విజయ డైరీ చైర్మన్, దాని తర్వాత కిరణ్ గారు, వీరే రామయ్య గారు, మా ఫిరోజ్ గారు, దాని తర్వాత భవానీ శంకర్ గారు, మన ఫసి గారు, ఇంకా పెద్దలందరూ ఇక్కడ ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు జూబ్లీ ప్రజల కష్టాలు తీరడానికి సంబంధించిన ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అభ్యర్థుల ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థుల దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం, టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరూ కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం చేస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వంకు ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లోపల అవకాశం ఉండదు. అదే పార్టీ. అందుకే నేను చెప్తాను, ఫస్ట్ మీరు అడుగుతున్న దానికి ఒక ప్రిలిమినరీగా స్థానికంగా మాత్రమే అవకాశం ఉంటుంది. స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి అభ్యర్థి ఉంటాడు. ఎవరు అనేటువంటిది పార్టీ సర్వే ద్వారా పోటీ చేసిన అభ్యర్థి వస్తారా, కొత్త వాళ్ళు వస్తారా, ఎట్లా అనేటువంటిది దట్ ఈస్ డిసైడెడ్ బై పార్టీ. అన్ని రకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. మీరందరిచ్చే ఎన్నిక ప్రకటించే నాటికి యుద్ధానికి తయారవుతాం. మేము ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క మన్నన పొందడానికి మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇక్కడి ఉప ఎన్నిక కారణం సహజ మరణం, అనారోగ్యం. కానీ ఎన్నిక గురించి చెప్తా ఉన్నా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక ఒక అవివాహిత యాక్సిడెంటల్ డెత్, అక్కడ కూడా కాంగ్రెస్ గెలవలేను. సో సానుభూతి అనే పేరు మీద ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసుకుంటే రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే మేము ఎందుకు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం, స్థానిక ప్రజలతోటి మమేకమై స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాల ద్వారా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. బయట మాకు చాలామంది ఆశావాహులు ఉన్నారు, మీకు తెలుసు ఓపెన్గా. అయినా వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు అటువంటికి అవకాశం లేదు. ఓన్లీ స్థానికంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. అవన్నీ నేను అందుకే చెప్పిన. మళ్ళా ఫస్ట్ ఫిల్టర్ బై విత్ ఇన్ కాన్స్టెన్సీ, దాని తదుపరి పార్టీ డిసైడ్ చేస్తుంది. ఏముండదు, నాయకులంతా కుటుంబం అందరం కూర్చున్నాం. నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి, అందరూ వస్తారు. అందుకే మేము సమన్వయకర్తలు మా కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినారు. 6 కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడ రేపటి నుంచి ప్రారంభమవుతాయి. 7 డివిజన్లలో పని ప్రారంభమవుతుంది. మేము ప్రజాపాలన యొక్క కార్యక్రమాలను, ప్రజాపాలన లబ్ధి పొందుతున్న ప్రజల దగ్గరికి మా కార్యక్రమాలను తీసుకుపోతాం. వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మాదే. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. నేను ఎంతమంది చెప్పినా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అక్కడ ఎన్నికకు లేని సానుభూతి ఇక్కడ ఉంటుంది అనుకునేటువంటి అవసరం లే. ఇది సహజ మరణం. వారి మరణం పట్ల చింతిస్తూ ఉన్నాం. మేము కూడా హాస్పిటల్కి పోయినాం, వారి అంత్యక్రియలకు వచ్చినాం. అది ఇష్యూ వేరు. ఇవాళ ఈ రాజకీయంగా జూబ్లీ హిల్స్ అభివృద్ధి జరగాలి, ప్రజా సమస్యల పరిష్కారం కావాలనుకుంటే తప్పకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి అవకాశం తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ అభివృద్ధి అయ్యేటువంటి అవకాశంగా ఉంటుంది. కాబట్టి అవకాశం వినియోగించుకునే విధంగా మా నాయకత్వం ప్రజల దగ్గరికి పోతాం. చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఓవర్కమ్ అయిపోయి అందరూ ఐక్యంగా, అందుకే బయట నుంచి లేదు లోపాలన్న తర్వాత లోపలందరూ కూడా సంఘటితంగా సంఘీభావంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా ముందుకు పోతాం. ప్రధాన సమస్యలు అంటే కొంత ఇళ్లకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. పేదలకు సంబంధించిన స్లమ్స్ ఉన్నాయి, అక్కడెక్కడ కొంత వాటికి డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఇష్యూస్ కూడా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళతో మాట్లాడినాం. ఇటీవల బోరబండలో ఒకటి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం. దాంతోపాటుగా శానిటేషన్ సంబంధించి కానీ స్ట్రీట్ లైట్ సంబంధించి కూడా పర్ఫెక్ట్గా, ఎందుకంటే దాదాపు 10-15 నెలల నుంచి
సరైన ప్రాపర్ రిప్రజెంటేషన్ లేక, నేనెవరు తప్పు, ఆయన అనారోగ్యం ఉన్నదా, కారణం ఏమైనా కావచ్చు, ప్లస్ ఇతరత్ర సమస్యల వల్ల కొంత జూబ్లీహిల్స్కు జరిగిన ఇబ్బందిని అన్నిటినీ పరిష్కరించే విధంగా మా చర్యలు ఉంటాయి. అది మొన్ననే మా గౌరవ వివేక్ గారు ఆల్రెడీ కార్యాచరణ తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకా మీ దృష్టికి వస్తే కూడా ఏమైనా ఉంటే కూడా దయచేసి ప్రభుత్వం దృష్టికి తేండి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక నిమిషం కూడా ఎన్నుకోలేదు.